అనంతపురం జిల్లాలో సీఎం చంద్రబాబు ఇవాళ పర్యటించనున్నారు. తాడిపత్రి నియోజకవర్గం యాడికిలో నిర్వహించనున్న నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత అనే కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారు. సాగునీటి సంఘాలు రైతులతో ముచ్చటించి వారి సమస్యలు తెలుసుకుంటారు. హంద్రీనీవా కాలువ ద్వారా నీటి ప్రయోజనాలు అందుకుంటున్న రైతులతో మాట్లాడి అభిప్రాయాలు తెలుసుకుంటారు. అమరావతి నుంచి ఉదయం 10:30 బయలుదేరి 12:10 యాడికి మండలం వేములపాడు చేరుకుంటారు. 12:30 యాడికి మార్కెట్ యార్డు సమీపంలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2:40 వేములపాడు గ్రామానికి చేరుకుంటారు. అక్కడ పెండేకాళ్లు రిజర్వాయర్ పనులు పరిశీలిస్తారు. దీని తర్వాత 3:40 వేములపాడులో నియోజకవర్గ నేతలు కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. తాడిపత్రి నియోజకవర్గ పర్యటన ముగించుకుని రాత్రి 7:35 అమరావతి చేరుకుంటారు. ఇదే అంశం గురించి మరిన్ని వివరాలు తెలియజేయడానికి మా కరెస్పాండెంట్ హారిక ఫోన్ ఇన్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ హారిక, చెప్పండి. అనంతపురం జిల్లాలో సీఎం చంద్రబాబు ఇవాళ పర్యటించున్నారు. మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సీఎం చంద్రబాబు నాయుడు అనంతపురం విజిట్ నేటి కార్యక్రమం అనంతరం అనంతపురం రైతుల జీవితాలను మార్చేస్తుందని అంచనా. కరువులు ఎండలు ఎక్కువగా ఉండే ఆ జిల్లాలో జలధార కార్యక్రమం నీటి సంరక్షణ సాగు విస్తరణకు కీలక పాత్ర పోషించేలాగా అనంతపురం విజిట్ ఉండబోతుంది. టాక్ ఆఫ్ ది ఏపీ కాబోతుంది ఇంద్రజ. సీఎం చంద్రబాబు అనంతపురం పర్యటనకు వెళ్తున్నారు. యూడిపిలో జరిగే జలధార కార్యక్రమంలో జలహారతిచ్చి ఆ తర్వాత భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ పర్యటన ద్వారా జిల్లాలో నీటి సమస్యలకు కొత్త పరిష్కారాలు దొరుకుతాయని ప్రజలైతే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నేటి కార్యక్రమం తర్వాత రైతుల జీవితాలను మార్చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే అనంతపురం జిల్లాలో ఎక్కువ పంటలు అట్లాంటివి ఏముండవు. ఎండల వల్ల అట్లా చాలా ఇబ్బంది పడుతుంటారు. సో ఈ జలధార కార్యక్రమం వల్ల అక్కడ ప్రజలందరికీ ఒక మంచి ఊరట లభిస్తుందని, అలాగే నీటి సంరక్షణ సాగు విస్తరణ కూడా కీలక పాత్ర పోషిస్తుందని అయితే జనాలు విశ్వసిస్తున్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని అధికారులు కూడా చెప్తున్నారు. రైట్ హారిక, సాగునీటి సంఘాల పాత్రను బలోపేతం చేయడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏమిటి? అలాగే రాయలసీమలో నీటి కొరత సమస్యకు ఇది ఎంతవరకు పరిష్కారం ఇస్తుంది? సీఎం చంద్రబాబు నాయుడు ప్రతి రంగాల్లోనూ తనదైన శైలితో ఒక వినూత్న ఆలోచనలు అయితే చూస్తున్నారు. ఇప్పుడు వాటర్ కి సంబంధించి జలధార అట్లాగా లేదా అగ్రికల్చర్ ప్రతి దాంట్లో ఒక వినూత్న ఆలోచనతో ముందుకెళ్తున్నారు. ఎందుకంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ రాబడి ఉండేలాగా, లేకపోతే నాణ్యమైన దిగుబడి ఉండేలాగా అట్లా ప్రతి రంగంలో ఒక్కొక్క వినూత్న ఆలోచనలు అయితే చేస్తున్నారు ఇందుగా. ఇప్పుడు రాయలసీమ విషయానికి వస్తే అక్కడ కూడా వాటర్ ప్రాజెక్ట్స్ అనేవి చేస్తున్నారు. సో అక్కడ రాయలసీమలో అసలు కొంచెం కూడా వాటర్ లేని ప్లేస్ లో ఇప్పుడు వాటర్ కంటూ కేర్ ఆఫ్ అడ్రస్ గా రాయలసీమ ఇట్లాంటి ఎడారి ప్రాంతాలన్నిటికీ జలధారతో మంచి దారి చూపిస్తున్నారు ఇంద్ర. రైట్, భూగర్భ జలాల పరిరక్షణ కోసం ప్రత్యేక ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా? భూగర్భ జలాల కోసం మ్యాజిక్ ట్రైన్స్ అని ఇట్లాగా కొత్త ఆలోచనలు. యాక్చువల్లీ మ్యాజిక్ ట్రైన్స్ అనేవి తక్కువ ఖర్చుతో జరుగుతుంది ఇందుగా. దీనివల్ల ఏంటంటే వర్షాల కారణంగా అక్కడ వాటర్ అనేవి నిలవకుండా భూమిలోకి ఇంకిపోయేలాగా తర్వాత తరాల వాళ్ళకి ఉపయోగపడేలాగా అనేది ఒక కొత్త ఆలోచన ఇందుగా. యాక్చువల్లీ మ్యాజిక్ ట్రైన్స్ అనేది ఎప్పటి నుంచో ఉన్న ఆలోచన, కానీ గత ప్రభుత్వంలో బ్రేక్ రావడం వల్ల అక్కడికంటూ అన్ని పనులు ఆపేయడం జరిగింది. సో మళ్ళీ ఇప్పుడు అవన్నీ ఒక్కొక్కటి చేసుకుంటూ రావడం అనేది ఒక్కొక్క జిల్లాలో చిన్న మారుమూల ప్రాంతాల్లో కూడా ఇలాంటి మ్యాజిక్ ట్రైన్స్ అనేవి అమల్లోకి వస్తున్నాయి. నీటి పరంగా అయితే చాలా టెక్నాలజీ వాడుతున్నారని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ హారిక.